నిన్న నైట్ మేము సుజాత మేడం వాళ్ళ కూతురు ఫంక్షన్కి పోయినాము. అది ఎక్కడంటే జియాగూడలో ఉన్న ఎస్ఆర్ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్ కోసం నేను ఇట్లా ఆర్గాన్జా చిలకలు ఉన్న చీర తీసుకున్నా. చాలా రోజులు అయింది ఈ శారీ కట్టుకొని. దానిపైన ఇట్లా నవరత్న స్టోన్స్ ఉన్న ఇయర్ రింగ్స్ పేరప్ చేసిన. ఇవి నాకు చాలా ఇష్టం, నవరత్న స్టోన్స్ ఉంటాయి కాబట్టి. ఇదేమో గోల్డ్ నల్లపూసలు, జస్ట్ బేసిక్ డిజైన్, బాల్స్ వస్తాయి అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది ఇది. హెయిర్ యాక్సెసరీ వచ్చి జస్ట్ చిన్న క్లిప్ తీసుకున్న బటర్ఫ్లై. ఇదేమో షుగర్ లిప్స్టిక్. బాక్స్ నాకు చాలా ఇష్టం. ఈ బాక్స్ పైన థ్రెడ్ ఉంది కదా, అది ఇట్లా జస్ట్ అట్లా తిప్పుకుంటూ ఓపెన్ చేయాలన్నమాట. ఆ బాక్స్ ప్యాకింగ్ నచ్చి ఆ బాక్స్ అట్లనే పెట్టేసుకున్నా. బ్యాంగిల్స్ వచ్చేసి 8 బ్యాంగిల్స్ సెట్ అనమాట. ఇది చార్మినార్లో ఎప్పుడో తీసుకున్నట్టు గుర్తు, కానీ బాగున్నాయి వేసుకున్న తర్వాత. బ్యాంగిల్స్ మధ్యలో జస్ట్ ఒక గోల్డ్ బ్యాంగిల్ యాడ్ చేసిన. ఇయర్ రింగ్స్కి మాటిల్ పెట్టుకున్నా. పోయేటప్పుడు ఒక గిఫ్ట్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చాను. హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నా నేను. అసలు ఈ చీర కన్నాల్ని ఎట్లా డిస్క్రైబ్ చేయాలా? రెడీ అయిపోయినాక ఒక సెల్ఫీ తీసి చెక్ చేస్తున్నా ఎట్లా వచ్చేది అవుట్ఫిట్ అనేసి. అప్పుడు ఇట్లా గిఫ్ట్ తీసేసుకున్నాము. ప్యాకింగ్ మంచిగా అనిపించింది కలర్. ఫైనల్గా రీచ్ అయిపోయినాం ఎస్ఆర్ బ్యాంకెట్ హాల్కి. సరే ఇంకా కలిసేసి స్టేజ్ పైకి పోయి గిఫ్ట్ ఇచ్చేద్దామని చెప్పి చూస్తున్నాం. అందరు వచ్చి అట్లా కలుస్తున్నారు. ఇక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ నాకు మంచిగా అనిపించింది. ఆ కలర్స్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్కి మ్యాచ్ అనిపించింది. బాగా యాప్ట్ ఉండే, మస్తు ఉంది లుక్ అయితే. జస్ట్ అక్కడ సెల్ఫీస్ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. స్టేజ్ దగ్గర లైటింగ్ బాగుంటుంది కాబట్టి. కలర్ఫుల్ డెకరేషన్ అయితే బాగుంది. కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ డెకరేషన్ థీమ్ అయితే బాగుంది. ఇక్కడ సెల్ఫీ ఫేసెస్ కూలర్స్ పెట్టినారు. గాలికి మా హెయిర్ అంతా ఎగురుతుంది. స్టేజ్ పైన మేడం వాళ్ళని కలిసి సెల్ఫీస్ అయితే తీసుకున్నాం. మళ్ళీ చేత మేడం మంచిగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని. ఈ ఫ్రేమ్లో ఉన్న అన్ని కలర్స్ మస్తు యాప్ట్ ఉన్నాయి కదా. పక్కన వచ్చి ఇట్లా డెకరేట్ చేసారు. అమ్మాయి కోసం అన్ని ఫ్రూట్స్, చాక్లెట్స్ కూడా, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్. నేను ఒక స్టిల్ ఇచ్చినాను ఇక్కడ జస్ట్ అట్లా ఫ్రూట్స్ పట్టుకొని. ప్యాకింగ్ కూడా మంచి నీట్గా చేసారు వాళ్ళు. ఇంకా డిన్నర్ టైం లుటీ డెకరేషన్ చేసారు అక్కడ. నా ఫేవరెట్ హలీం పెట్టిర్రు. రంజాన్ సీజన్లో తిన్న హలీం ఎంత మిస్ అవుతున్నానో. తీసేసుకొని ఫస్ట్ హలీం తీసుకున్నా తిందామని. స్టార్టర్స్కి సాస్ ఇంకా మైనస్ పెట్టిరు ఇక్కడ. ఫస్ట్ ఫిష్ వేసుకున్నా, తర్వాత వెజ్ రోల్స్, మళ్ళీ ఒక ఎక్స్ట్రా పీస్ వేసుకున్న ఫిష్ అడిగి. ఇంకో స్టార్టర్ ఏమో క్రిస్పీ చికెన్, కేఎఫ్సీ టైప్ ఇది. ఇక్కడ రోటీ, ఇది డ్రై చికెన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ చికెన్, ఇది వెట్ రెడ్ చికెన్ లాంటిది. ఐస్ క్రీమ్ చూడంగానే నేనైతే ఒక కప్ ఫస్ట్ తీసుకున్నా. ఇప్పుడు అర్థమైంది నా శారీ కలర్ ఐస్ క్రీమ్ కలర్ అని. కొంచెం బిర్యానీ వేసుకున్నా. తన తినేసి బాగుంది స్వీట్ అని చెప్తున్నాడు. ఆప్రికాట్ డిలైట్ డెజర్ట్ ఇది. మినర్వా వాళ్ళ బ్లూ ఫాక్స్ హోటల్లో ఆప్రికాట్ డిలైట్ ఒకసారి టేస్ట్ చేయండి, మస్తు యమ్మీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే 2 కప్స్ లాగిచ్చేసిన. ఫుడ్ సెక్షన్ అయిపోయిన తర్వాత స్టేజ్ దగ్గర పోయినాం. అక్కడ లేడీస్ అంతా ఇట్లా గ్యాదర్ అయిపోతున్నారు ఫొటోస్ కోసం. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ దిగుదామని చెప్పి అందరు క్లబ్ అవుతున్నారు స్టేజ్ పైన. చూడండి అందరు ఎట్లా అడ్జస్ట్ అవుతారు ఒక్క ఫ్రేమ్లో పడడానికి. నాకు తెలిసి అకార్డింగ్ టు ద హైట్. ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా నా లుక్ ఇంకా మస్తు అనిపించింది నాకు. కమెంట్ చేయండి శారీ ఎట్లుంది, లుక్ ఎట్లుంది అనేసి.